హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైనాయి కదా. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యము సమర్పిస్తారు. ఇప్పుడు ఆ నైవేద్యాన్ని మనము తయారు చేద్దాం. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యము, సగం గ్లాసు పెసరపప్పు. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు మనము ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 4 గ్లాసులు నీళ్లు తీసుకొని అరగంట పాటు నానబెట్టాలి. అప్పుడు పప్పు కొంచెము నానుతుంది. పప్పు నాని చక్కగా ఉడికి 4 గ్లాసులు నీళ్ళు ఎందుకు అంటున్నానంటే ఇది మెత్తగా ఉంటేనే బాగా ఉంటుంది. అందుకనే 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాం. అరగంట నాననిద్దాం. బియ్యం అరగంట నానినాక ఉడికిస్తున్నాను. అన్నం అయితే మెత్తగా ఉడకాలి. ఉప్పు కొంచెం వేసుకుందాం. దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి కొంచెం నూనె వేసి కొంచెం నెయ్యి వేద్దాము. నెయ్యి వేస్తే బాగుంటుంది. ప్రసాదాలలో నెయ్యి వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేస్తున్నాను. కొంచెము మిరియాలు ఒక 10 గల మిరియాలు కొంచెం కచ్చపచ్చ దంచేసుకున్నాం. ఇలా అయితే పిల్లలు కూడా తీసేయకుండా తినేస్తారు. పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పులు కొంచెం దోరగా వేయించుకుందాం. కొంచెం కరివేపాకు, చిటికెడంత పసుపు. తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుదాము. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఇందులో పెట్టేసుకుందాము. వేసి కలిపేసుకుందాము. చూడండి, అన్నము ఇట్లా మెత్తగా అయిపోయింది కదా. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చల్లారినాక కూడా గట్టిగా కాకుండా పొడిగా కాకుండా ఉంటుంది. మెత్తగానే ఉంటుంది. సాయంత్రం తిన్నా కూడా మెత్తగా ఉంటుంది. ఒక డబ్బా బియ్యము, కొంచెం సగం డబ్బా పప్పు వేసాను. చూడండి ఎంత అయిందో. దీన్ని కలిపేసుకుందాం. దేవుడికి ఇది నైవేద్యంగా బాలా త్రిపుర సుందరికి అమ్మవారికి ఫస్ట్ నైవేద్యము ఇదే కట్టు పొంగలి. ఇలా కలిపేసేసి పెట్టేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసిద్దాం. అమ్మవారి ప్రసాదము కట్టు పొంగలి రెడీ అయింది. అమ్మవారికి సమర్పించుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.